పోలీస్ బందోబస్తు మధ్య శ్రీరామనవమికి వేడుకలకు హైదరాబాద్ ముస్తాబైంది. సీతారాంబాగ్ నుంచి కోటి వ్యాయామశాల వరకు శోభాయాత్ర కొనసాగనుంది. శోభాయాత్రకు టాస్క్ ఫోర్స్ పోలీసులతో పాటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, అక్టోపస్ సిబ్బందితో పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. సీతారాంబాగ్ నుంచి బోయగూడ కమాన్, దుల్పేట్, జాలి హనుమాన్, పురాణాపూల్, జమేరాత్ బజార్, బేగం బజార్ మీదుగా కోటి వ్యాయామశాల వరకు ఈ శోభాయాత్ర కొనసాగనుంది. శోభాయాత్ర కొనసాగే ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచించారు. శోభాయాత్ర రూట్లో 25 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించిన పోలీసులు ప్రత్యేక పికెట్లు ఏర్పాటు చేశారు. రైట్, భారీ పోలీసు బందోబస్తు మధ్య శ్రీరామనవమికి వేడుకలకు హైదరాబాద్ ముస్తాబైంది. సీతారాంబాగ్ నుంచి కోటి వ్యాయామశాల వరకు ఈ శోభాయాత్ర కొనసాగనుంది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, శ్రీరామ రామేతి మనోరామే రమే రమ సహస్రనామ తత్తుల్యం శ్రీరామనామ వరాననే ఇదే శబ్దం దేశవ్యాప్తంగా ఈరోజు వినపడుతుంది. శ్రీరామ నవమి సందర్భంగా హైదరాబాద్ ముస్తాబైంది. మరికొద్ది సేపట్లోనే సీతారాంబాగ్ నుండి ఈ శోభయాత్ర ప్రారంభం కానుంది. ఈ శోభయాత్రలో లక్షల మంది భక్తులు కూడా హాజరయ్యి శ్రీరాముడి పాటలతోటి వాళ్ళు ఊరేగింపులో పాల్గొనేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం మనం సీతారాంబాగ్లో ఉన్నటువంటి విగ్రహాలు మనం చూస్తున్నాము. మనం చూస్తున్నటువంటి విగ్రహాలు అమ్మవారితో పాటు శ్రీరాముడు సీతాదేవి యొక్క విగ్రహాలు ఊరేగింపుగా మనం చూస్తున్నటువంటి సీతారాంబాగ్ నుండి కోటి వ్యాయామశాల వరకు కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క శోభయాత్ర కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. దాదాపు 8 కిలోమీటర్ల మేర కొనసాగేటువంటి ఈ శోభయాత్రకైతే మాత్రం లక్షల మంది హైదరాబాద్కు సంబంధించినటువంటి వారు భక్తులు హాజరయ్యి శ్రీరామనవమిని ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఏడాది ప్రత్యేకత ఏంటంటే అయోధ్యలో శ్రీరాముడి యొక్క దేవాలయం నిర్మాణం తర్వాత మొదటిసారిగా ఇప్పుడు ఈ యొక్క శ్రీరామనవమి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ శ్రీరామనవమికి ఈ ఏడాది చాలా ప్రత్యేకత ఉందనేది ప్రస్తుతం అయితే మాత్రం భక్తులు భావిస్తున్నారు. కొద్ది నిమిషాల క్రితమే శ్రీరామ దేవాలయంలో కళ్యాణోత్సవం ముగిసింది. కళ్యాణం అనంతరం మరికొద్ది సేపట్లో మనం చూస్తున్నటువంటి శ్రీరాముడి యొక్క ఊరేగింపు శోభయాత్ర ప్రారంభం కాబోతుంది. ఇందులో లక్షల మంది జనాలు హాజరయ్యేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. మరోవైపు ఈరోజు రాజాసింగ్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంబంధించినటువంటి శోభయాత్ర వారి దేవాలయం, ముఖ్యంగా ఆంజనేయ స్వామి దేవాలయం నుండి కూడా ఈ యొక్క శోభయాత్ర ప్రారంభం అవుతుంది. ఈ శోభయాత్ర కోసం అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనబడుతుంది. దాదాపు 2500 మంది పోలీసు బలగాల మధ్య ఈ యొక్క శోభయాత్ర కొనసాగుతుంది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. మరికొద్ది సేపట్లోనే ఈ శోభయాత్ర కొనసాగుతుంది. ప్రస్తుతం మనతో పాటు ఉత్సవ సమితి కూడా ఉంది, వాళ్ళతో ఒకసారి మాట్లాడదు. ఎన్ని గంటలకు ఈ యొక్క శోభయాత్ర ప్రారంభం కాబోతుంది? ఇప్పుడు 1:32 ఇక్కడ నుంచి ప్రారంభం అవుతుంది. సుల్తాన్ యార్ ఆంధ్ర బ్యాంక్ దగ్గర దాకా పోతుంది. ప్రతి వర్షం శోభాయాత్ర ప్రశాంతంగా ఇక్కడ నుంచి పోతుంది. కళ్యాణ ఉత్సవం అవుతున్నది. కళ్యాణ ఉత్సవం అయిన తర్వాత ఇక్కడ నుంచి మేము 1:32 మధ్యలో ఇక్కడ నుంచి పోదాం. ప్రతి సంవత్సరం కూడా శ్రీరామనవమి అంటే హైదరాబాద్ పబ్లిక్ అంతా కూడా ఇక్కడ నుంచి శోభయాత్రలో పాల్గొంటారు. ఈ ఏడాది ఎక్కువగా పాల్గొనే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అయోధ్య రామ మందిరం తర్వాత వచ్చినటువంటి శ్రీరామనవమి ఎలా ఉండబోతుంది? అయోధ్య రామ మందిరం కట్టిన తర్వాత ఇది ఫస్ట్ రామనవమి. దీనిలో లక్షలాది భక్తులు పాల్గొంటారు. ఇప్పుడు చూడు ఎండా ఉన్నాయి. దానికోసం ఇప్పుడు కళ్యాణోత్సవం అయిన తర్వాత 1:32కు మొత్తం ఇక్కడ నుంచి ఆడదాకా మీకు రోడ్ కూడా కనపలేదు. ఓన్లీ భక్తులు కనపడి ఇంకా ఇట్లా గంగానది హిమాలయం నుంచి కన్యాకుమారి దగ్గర పోతుంది. అట్లనే ఈ శోభాయాత్ర ఇక్కడ నుంచి ఆంధ్ర బ్యాంక్ దగ్గర నిరంతరం పోతుంది. దీనిలో లక్షల మంది పాల్గొంటారు. మీరు చెప్పండి, అంటే సీతారాంబాగ్తో పాటు మిగిలినటువంటి ప్రాంతాల నుంచి కూడా ఈ శోభాయాత్రలో కలిసేటువంటి అవకాశం ఉంటుందా? వేరే ప్రాంతాల నుంచి ఏమైనా విగ్రహాలు కలిసే అవకాశం ఉంటుందా? అందరికీ ముందు శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ 2010లో ఈ శోభాయాత్ర స్టార్ట్ అయింది. సనాతన ధర్మం నుంచి ఏకతా అఖండత గురించి ఈ శోభాయాత్ర స్టార్ట్ చేసినాము. ఈ శోభాయాత్రలో సీతారాంబాగ్ నుంచి స్టార్ట్ అవుతుంది. సీతారాంబాగ్ నుంచి బోయగూడ కమాన్ పోతుంది. బోయగూడ కమాన్ నుంచి భగత్ సింగ్ అనితా టవర్స్ దగ్గర
ఒక 2-3 చోట్ల నుంచి శ్రీరామ శోభాయాత్ర కలుస్తుంది. దాని తర్వాత గాంధీ పుత్ల పురాణ పూల్లో ఓల్డ్ సిటీ నుంచి మొత్తం మన రామ్ భక్తులు కలుస్తారు. అట్లా మెల్లగా మెల్లగా మొత్తము ఈ ఊరేగింపు శ్రీరామనవమి ఉత్సవ సమితి అందరు రామ్ భక్తులు జై శ్రీరామ్ జయ ఘోషతోని మెల్లగా మెల్లగా వెళ్తుంది. మా సమితి ద్వారా 2 చోట్ల ధర్మ సందేశ్ ఇస్తారు. ఒకటి బేగంబయార్ ఛత్రిలో, ఒకటి కోటి ఆంధ్ర బ్యాంక్ దగ్గర. అది మన ఉజ్జయిన్ నుంచి ఈ పత్ మా మండలేశ్వర్ చైతన్యగిరి ఆనంద్ మహారాజ్ గారు వచ్చారు. ఇప్పుడు కొద్దిసేపులో ఈ ఊరేగింపు ప్రారంభమవుతుంది. ఎందుకంటే ఈ సంవత్సరము 500 సంవత్సరం తర్వాత ప్రభు శ్రీరాము అయోధ్యలో మన జన్మస్థానంలో కూర్చున్నారు. దానికి మీరు అందరు ఇవాళ చూశారు మీడియాలో. 12.16 అభిజిత్ నగరంలో సూర్యనారాయణ యానికి భాస్కర్ రోష్నితో ప్రభు శ్రీరామ్ వారికి తిలకం చేసినారు. ఆ తిలకం అంటే ఒక అద్భుతమైన తిలకము, ఒక సనాతన ధర్మది బలం పరిచయము. దాని గురించి అందరు రామ్ భక్తికి భాగ్యనగర్ శ్రీరామనవమి ఉత్సవ సమితి ఆహ్వానం ఇస్తుంది. ఇందుగా వచ్చి అందరు శ్రీరామనవమిలో శోభాయాత్రలో పాల్గొని శ్రీరామ్ ప్రభుది ఈ ఉత్సవంలో అందరూ పాల్గొనాలి. రైట్, ప్రస్తుతం మనం చూస్తున్నాము విజువల్స్ లో కూడా ఇప్పటికే శోభాయాత్ర ప్రారంభం అయ్యేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మరికొద్ది సేపట్లోనే ఇక్కడి నుండి నేరుగా సీతారాంబాగ్ నుండి కోటి వరకు కూడా ఈ శోభాయాత్ర కొనసాగేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.